యూట్యూబ్ వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. నా పేరు జగదీశ్వరరావు. ముందుగా స్కిల్ వరల్డ్ ఛానల్కి మీకు అందరికీ వెల్కమ్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇవాళ మనం చూడబోయే పార్ట్ ఏంటి అంటే అకౌంటింగ్ బేసిక్స్ ఇన్ తెలుగు. సో పార్ట్ 17 అనేది మనం చూడబోతున్నాం. సో దీంట్లో కంప్లీట్గా ట్రేడింగ్ అకౌంట్ గురించి ప్రాబ్లం నెంబర్ 2, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏంటి అంటే ట్రేడింగ్ అకౌంట్ గురించి ప్రాబ్లం నెంబర్ 1 అనేది నేను పెట్టడం జరిగింది. సో దాని మీద కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇవాళ ట్రేడింగ్ అకౌంట్ గురించి లాస్ట్ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ తర్వాత మీకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, సో అలాగే బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, వాటి మీద మెల్లమెల్లగా మనం ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా అలాగే మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ చెప్పుకుంటూ ఫైనల్ అకౌంట్స్ని డిఫరెంట్ పార్ట్స్ ద్వారా ఏంటంటే కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇప్పుడు చూద్దాం. సో ఇంతకీ ట్రేడింగ్ అకౌంట్లో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అనేది, రైట్. సో ఇక్కడికి ఆల్రెడీ మనకు ప్రాబ్లం వచ్చేసింది. చూసినట్లయితే ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 30th June 2017. సో 30th June 2017కి సంబంధించి సో ఒక ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేయమన్నారు. అది కూడా ఎవరిది అంటే ఆఫ్ మిస్టర్ విరాట్ శర్మ ఫ్రమ్ ది ఫాలోయింగ్ బ్యాలెన్సెస్. సో డిఫరెంట్ బ్యాలెన్సెస్, ఇక్కడ మనకి రకరకాల బ్యాలెన్సెస్ ఇచ్చాడు. సో ఆ రకరకాల బ్యాలెన్సెస్ నుంచి మనం ఏం చేయమన్నాడంటే ఒక ట్రేడింగ్ అకౌంట్ని ప్రిపేర్ చేయమంటున్నాడు. ఫైన్, బాగానే ఉంది. సో ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అకౌంట్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 30th June అని చెప్పాడు. అంటే వాళ్ళు ఫాలో అయ్యే ఇయర్ ఎండింగ్ ఏంటి అంటే సో ఫస్ట్ జూలై నుంచి 30th June వరకు వాళ్ళు ఫాలో అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. అంటే ఇక్కడ వీళ్ళు ఫాలో అవుతున్న ఈ ప్రాబ్లం ప్రకారం ఫాలో అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్ వచ్చి ఫస్ట్ జూలైన స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో 30th June ఎండ్ అవ్వడం జరుగుతుంది, రైట్. సో మనకి రకరకాలుగా ఇచ్చాడు. సో స్టాక్ ఆన్ గూడ్స్ ఆన్ 1st July 2016 అని ఇచ్చాడు. బట్ మనం వేయాల్సింది 2017కి సంబంధించింది. అంటే ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇచ్చాడని అర్థం. ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించింది 4,80,000. అలాగే స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆన్ 30th June 2017. సో అది కూడా ఇవ్వడం జరిగింది. మార్కెట్ వాల్యూ కూడా ఇవ్వడం జరిగింది. అంటే క్లోజింగ్ స్టాక్ యొక్క మార్కెట్ వాల్యూ వచ్చి 3 lakhs. బట్ సో మన క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చి మనకు పడింది వచ్చి 3,10,000. సో పర్చేజ్లో మళ్ళీ క్యాష్ పర్చేజ్ ఉంది, క్రెడిట్ పర్చేజ్ ఉంది. అలాగే సేల్స్లో కూడా క్యాష్ పర్చేజ్ అలాగే క్రెడిట్ పర్చేజ్ రెండు ఉన్నాయి. అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్. సో డిఫరెంట్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా జరిగాయి. అందులో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అలాగే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని కూడా విడతీయడం జరిగింది. సో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోలో మీకు క్లియర్గా చెప్పాను. సో డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోని చూడండి, ప్రీవియస్ పార్ట్ని. ఇందులో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్లోకి వచ్చి చూస్తే ఆఫీస్ సాలరీస్, ఆఫీస్ లైటింగ్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, అలాగే ఫ్రైట్, క్యారేజ్ ఇన్ గూడ్స్, ఆక్ట్రాయ్ డ్యూటీ, import duty and dock charges, clearing charges, manufacturing expenses, goods destroyed by fire, subsidies on purchase of goods, excise duty on finished goods, duty drawback, అది కూడా మోడ్ వ్యాటబుల్ ఎక్సైజ్ డ్యూటీ, రకరకాలుగా ఇలా అన్ని కూడా అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం పైన మనం ఇప్పుడు ఆన్సర్ అనేది ఎలా వేయాలి ఏంటి అనేది చూద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ట్రేడింగ్ అకౌంట్కి సంబంధించిన ప్రొఫార్మా తోటి రెడీ అయిపోయాను. సో ఇప్పుడు ఈ ప్రొఫార్మాలో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టైప్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఏం జరిగింది, మన క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఫస్ట్ స్టాక్ ఆఫ్ గూడ్స్ ఆన్ 1st July 2016 అని ఉంది. అంటే రిలేటెడ్ టు ఓపెనింగ్ బ్యాలెన్స్ కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ని బిగినింగ్లోనే రాస్తామని ఆల్రెడీ క్లియర్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అదే విధంగా ఓపెనింగ్ స్టాక్ అని చెప్పి అమౌంట్ ఎంత ఉంది, 4,80,000 ఉంది. సో అదే అమౌంట్ని ఇక్కడ టైప్ చేయడం జరుగుతుంది, 4,80,000. నెక్స్ట్ అలాగే ఏం జరిగింది, నెక్స్ట్ చూస్తే ఏంటంటే మనకి క్లోజింగ్ స్టాక్ ఉంది. సో క్లోజింగ్ స్టాక్ అనేది మళ్ళీ మనం సపరేట్గా రికార్డ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నేను డెబిట్ సైడ్ ఏమేమి వస్తాయో వాటి గురించి మాత్రమే రికార్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ చూస్తే పర్చేస్, క్యాష్ పర్చేజ్ ఉంది, అలాగే క్రెడిట్ పర్చేజ్ ఉంది. సో నార్మల్గానే మనం నోట్ చేయాలి. సో డెబిట్ సైడ్ 2 purchases, అందులో మళ్ళీ క్యాష్ అంటే క్యాష్ పర్చేజ్ అమౌంట్ ఎంత అని, క్యాష్ పర్చేజ్ అమౌంట్కి వచ్చేటప్పటికి 3,60,000 ఉంది కాబట్టి
3,60,000. అలాగే నెక్స్ట్ మళ్ళీ క్రెడిట్ పర్చేస్ కూడా జరిగింది. సో క్రెడిట్ అమౌంట్కి వచ్చేటప్పటికి 8,40,000 జరిగింది. సో 8,40,000 టోటల్ అమౌంట్ని చూసినట్లయితే మనకి ఓవరాల్గా 12 lakhs పడుతుంది కాబట్టి 12 lakhs. ఓకే రైట్, నార్మల్ అండి. నార్మల్గా ప్రీవియస్ ప్రాబ్లం ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రొసీజర్లో సో ఓపెనింగ్ స్టాక్ని రికార్డ్ చేశాను, అలాగే పర్చేజ్ని రికార్డ్ చేశాను, పర్చేజ్లో క్యాష్ పర్చేజ్ రికార్డ్ చేశాను, క్రెడిట్ పర్చేజ్ రికార్డ్ చేశాను. అయితే ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేశానంటే క్యాష్ పర్చేజ్ని క్రెడిట్ పర్చేజ్ని క్లబ్ చేసి ఇన్నర్ కాలంలోనే రాశాను, అవుటర్ కాలంలోకి పోనివ్వలేదు. అవుటర్ కాలంలోకి పోనివ్వకుండా ఇన్నర్ కాలంలోనే ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే దానికి ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేది చేయాలి కనుక. అదేంటో చూద్దాం. నార్మల్గా సేల్స్ జరిగింది. సేల్స్ అనేది క్రెడిట్ సైడ్ రికార్డ్ చేస్తాం, అది తెలిసిందే. సో ఎలాగో ఉంది కాబట్టి నోట్ చేసేద్దాం. బై సేల్స్. సో మళ్ళీ సేల్స్లో కూడా మనకి ఏంటి అంటే సో క్యాష్ సేల్స్ ఉంది, అలాగే క్రెడిట్ సేల్స్ ఉంది కాబట్టి సో సేల్స్ అమౌంట్ చూస్తే ఏంటి అంటే 7,60,000 క్యాష్ సేల్స్. సో 7,60,000. అలాగే నెక్స్ట్ క్రెడిట్ సేల్స్. సో క్రెడిట్ సేల్స్ చూసినట్లయితే మనకి 14,20,000 ఉంది. సో 14,20,000. ఓవరాల్గా చూస్తే 21,80,000 అయింది కాబట్టి టోటల్ అమౌంట్ 21,80,000. సో ఈ 21,80,000 నేనేం చేస్తున్నానంటే అవుటర్ కాలంలో వేసేస్తాను, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా అడ్జస్ట్మెంట్స్ లేవు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా అవుటర్ కాలంలో అమౌంట్ని రికార్డ్ చేశాను, టోటల్ సేల్స్ అమౌంట్ని. అలాగే మనకి క్లోజింగ్ స్టాక్ ఉంది కాబట్టి బై క్లోజింగ్ స్టాక్. సో క్లోజింగ్ స్టాక్ పైన అడ్జస్ట్మెంట్ ఏది లేదు కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా రికార్డ్ చేద్దాం. అయితే క్లోజింగ్ స్టాక్ ఎంతో మనం ఫస్ట్ క్వశ్చన్లో చూడాలి. సో క్వశ్చన్లో చూసినట్లయితే క్లోజింగ్ స్టాక్ గురించి 3,10,000 అని చెప్పి అవుటర్ కాలంలో ఇచ్చి బ్రాకెట్లో మార్కెట్ వాల్యూ 3 lakhs ఇచ్చాడు. మనం అకౌంట్స్ వేసేటప్పుడు కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవ్వాలి. స్టాండర్డ్ అంటే ఇక్కడ ఏంటి అంటే అంటే ఒక అథారిటీ అంటే ఒక బోర్డు. సింపుల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఎలా పడితే అలా మన ఇష్టం వచ్చినట్టు అకౌంట్స్ వేసుకోవడానికి లేదు, అలాగే బయట కూడా సిస్టంలో ఎలా పడితే అలా మనం చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దారిలో ఒక అతను పోతూ ఉన్నాడు, సో అతను కొంచెం చూడడానికి భయంకరంగా ఉన్నాడని చెప్పి అతని మీద మనం ఏదైనా అటాక్ చేసి అతన్ని మనం గాయపరచడం కానీ ఏదైనా చేస్తే అది చట్ట ప్రకారం కరెక్టా రాంగా? రాంగ్. ఎందుకు? దానికంటూ ఒక చట్టం ఉంది, దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి, దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే ఏవేవి చేయాలి సొసైటీలో, ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేస్తే అది లీగల్, ఎలాంటి పనులు చేయకపోతే చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది, ఎట్సెట్రా ఎట్సెట్రా అని చెప్పి చాలా మనకి రూల్స్ ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా అకౌంట్స్లో ఎలా వేయాలి, ఎలాంటి పద్ధతులు వేయాలి, ఎలాంటి డైలమా సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలాంటి సొల్యూషన్ని మనం ఫాలో అవ్వాలి, ఇలా కూడా మనకేంటి అంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని, అకౌంటింగ్ ప్రొసీజర్స్ అని కొన్ని ఉంటాయి. దాంట్లో ఒకానొక స్టాండర్డ్ ప్రకారంగా ఇప్పుడు మనం చూసుకోబోయేది ఏంటి అంటే క్లోజింగ్ స్టాక్ గురించి ఐడెంటిఫికేషన్. ఇలా 2 వాల్యూస్ ఇచ్చారు. అంటే ఇవ్వటం వల్ల ఏంటి అంటే అదేం తప్పు కాదు, రియల్గానే ఇచ్చారు. అదేంటి అంటే మనకి క్లోజింగ్ స్టాక్ ఉన్నప్పుడు మన క్లోజింగ్ స్టాక్ మనం వాల్యూ ఎంత అని చెప్తున్నాము అంటే 3,10,000 అని చెప్పి చెప్తున్నాం. కానీ మార్కెట్లో ఇప్పుడు కనుక గూడ్స్ యొక్క వర్తబుల్ చూస్తే అది 3 lakhsకే పోతుంది. అంటే మన దగ్గర ఉండే సరుకు కనుక మార్కెట్లో అమ్మితే 3 లక్షలకే పోతుంది. కానీ మన దగ్గర మనం మాత్రం వాల్యూ ఎంత చూపిస్తున్నామంటే 3,10,000 చూపిస్తున్నాము. మరి ఈ వేరియేషన్ని ఏం చేయాలి? సో ఈ వేరియేషన్ని మనం ఏం చేస్తామంటే సింపుల్గా మనకుండే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మార్కెట్ వాల్యూ ఆర్ కాస్ట్, అంటే మనం చూపించేదానికి కాస్ట్ అని చెప్తాం. మార్కెట్లో ఏదైతే వాల్యూ ధర పలుకుతుందో మన గూడ్స్కి దాన్ని మార్కెట్ వాల్యూ అని చెప్తాం. సో ఇక్కడ మనం చెప్పేది ఏంటి అంటే
ఈ అకౌంటింగ్ రూల్ ప్రకారం మార్కెట్ వాల్యూ ఆర్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, మార్కెట్ వాల్యూ ఆర్ కాస్ట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఏది తక్కువ ఉంటే దాన్నే మనం రికార్డ్ చేయాలి. ఇది అకౌంటింగ్ రూల్స్ ప్రకారం ప్రొసీజర్స్ ప్రకారం వేసుకుంటూ వెళ్తాం కాబట్టి అదే ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు క్లోజింగ్ స్టాక్ 3 lakhs మాత్రం తక్కువ ఉంది. సో మన కాస్ట్ అంటే మనం పెట్టుకున్న వాల్యూ వచ్చి 3,10,000, కానీ మార్కెట్లో పడ్డ వాల్యూ ఎంత అంటే 3 lakhs. విచ్ ఎవర్ ఈజ్ లోయర్, ఏది తక్కువ అంటే మార్కెట్ వాల్యూనే తక్కువ, కాబట్టి ఆ 3 lakhs రూపీస్నే నేను రికార్డ్ చేయడం జరుగుతుంది. విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అండి. ఒకవేళ మార్కెట్ వాల్యూ 3,10,000 ఉంది, మనం వేసుకున్న వాల్యూ 3 lakhs అయితే 3 lakhs రికార్డ్ చేస్తాం. ఎందుకంటే మనకి క్లోజింగ్ స్టాక్, మన దగ్గర స్టాక్ మిగిలిండి దాని మీద మనం వేసుకున్న ఖర్చులన్నీ పెట్టను, మనకి ఎంత ఖర్చు అయింది ఆ స్టాక్ మన దగ్గర ఉండడానికో దాన్ని మనం కాస్ట్ వాల్యూగా చూపిస్తాం. అలా కాకుండా అదే గూడ్స్ బయట మార్కెట్లో ఎంత వాల్యూ దొరుకుతాయో దాన్ని మనం మార్కెట్ వాల్యూ అంటాం. సో రెండిట్లో ఏది తక్కువ ఉంటే దాన్నే మనం కన్సిడర్ చేయాలి. ఇది అకౌంటింగ్ ప్రొసీజర్స్ కాబట్టి దాని ప్రకారం ఇప్పుడు నేను కన్సిడర్ చేసి వేశాను. అర్థమవుతుంది కదండి, రైట్. సో నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే, సో క్రెడిట్ సైడ్ వేయాల్సిన సేల్స్ అలాగే క్లోజింగ్ స్టాక్ రెండింటిని మనం ఏం చేసామంటే క్లియర్ కట్గా రికార్డ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా డెబిట్ సైడ్వి రికార్డ్ చేయాలి, చాలా ఉన్నాయి మనకి. సో పర్చేజ్ ఇన్నర్ కాలంలో వేసాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అని చెప్పి ఇచ్చున్నారు. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయి, మనకి ఎక్కడ కూడా ట్రేడింగ్ అకౌంట్లో రాదు. కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నింటినీ కూడా మనం వదిలేయచ్చు. ఈ ప్రాబ్లంలో రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ ట్రేడింగ్ అకౌంట్ని మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రావు కాబట్టి మనం రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది కదండి, రైట్. నెక్స్ట్ అలాగే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు. అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకి ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ వస్తాయని చెప్పాను, ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ని వేసేటప్పుడు మనం నామినల్ రూల్ని ఫాలో అవుతాం. నామినల్ రూల్ ప్రకారం ఎక్స్పెన్సెస్ అన్నింటినీ డెబిట్లో వేయాలి, ఇన్కమ్స్ అన్నింటినీ క్రెడిట్లో వేయాలి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే కానీ ఎక్స్పెన్సెస్ అంటే అన్ని ఎక్స్పెన్సెస్ని వేయకూడదు, ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ని మాత్రమే రికార్డ్ చేయాలి, అలాగే డైరెక్ట్ ఇన్కమ్స్ని మాత్రమే రికార్డ్ చేయాలి. ఈ విషయం పక్కాగా గుర్తుంచుకోండి, రైట్. సో అలాగే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఫ్రైట్ అనేది ఉంది, క్యారేజ్ ఇన్వర్స్ ఉంది, ఆక్ట్రాయ్ ఉంది, ఇంపోర్ట్ డ్యూటీ ఉంది, క్లీనింగ్ ఛార్జెస్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, సో గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ ఉంది. సో అలాగే రకరకాలు ఉన్నాయి, అంటే అన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ అని కాదు. సో ఇక్కడ కొన్ని మాత్రమే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే ఇక్కడ రిమైనింగ్ అన్నీ కూడా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ సబ్సిడీస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సబ్సిడీస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ కొనేటప్పుడు మనకు కొంత సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగింది, అంటే కొంత రేట్ అనేది మనకి తగ్గించడం జరిగింది. ఆ గూడ్స్ పైన అంత రేట్ అనేది మనకి పడలేదు, మనకి ఒక డిస్కౌంట్ లాగా మనకి రేటు తగ్గింది. ఈ సబ్సిడీస్ అనేది ఎవరు ఇస్తారు సార్ అంటే, ఇన్ కేస్ మనం ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో కనుక టైఅప్ అయ్యి మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ ఏదైనా టేకప్ చేసినప్పుడు మనం గూడ్స్ కొనేటప్పుడు ఏంటి అంటే కొంతవరకు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే సబ్సిడీ ఇస్తాయి, అంటే ఆ రేటును అవి భరిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ 100 రూపీస్ అనుకుంటే అందులో 20 రూపీస్ గవర్నమెంట్ భరిస్తే 80 రూపీస్ మనం పెట్టుకోవడం, అంటే 80% మనం పెట్టుకుంటుంటే 20% గవర్నమెంట్ ఇస్తుంది. అంటే ఆ 20% మనకు ఖర్చు అయితే కాదు, కానీ గూడ్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తామంటే పర్చేస్ చేసినందుకు పర్చేస్ మీద పడ్డ కాస్ట్ అయితే 20 రూపీస్ లేదు కాబట్టి ఆ అమౌంట్ని ఏదైతే సబ్సిడీ వచ్చిందో ఆ అమౌంట్ని పర్చేస్ నుంచి లెస్ చేస్తాం. ఎందుకంటే పర్చేస్ చేసేటప్పుడు గూడ్స్ ఏవైతే వచ్చాయో అవి మనకి చాలా తక్కువ ధరకి ఎక్కువ గూడ్స్ వచ్చి ఉంటాయి, ఎందుకంటే సబ్సిడీ రేటు వేరే వాళ్ళు భరిస్తారు. లేదా అదే ట్రేడింగ్ కంపెనీ మనకి ఏం చేస్తుందంటే డిస్కౌంట్ సబ్సిడీ రూపంలో మనకి తగ్గించిస్తుంది రెగ్యులర్ కస్టమర్ కాబట్టి. సో దీనివల్ల మనకి ఏమవుతుంది అంటే పర్చేజ్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. అంటే మనం 100 రూపాయలు పెట్టి కొనాల్సిన సరుకు 100 రూపాయలకి రావాల్సిన సరుకునేమో ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి ఒక 10 సరుకులు వస్తున్నాయని అనుకుందాం. ఆ 100 రూపాయలకి 10 సరుకుల్ని మనకి ఇస్తారు, కానీ మనం పే చేసేది 100 రూపాయలు పే చేయము, 80 70 పే చేస్తాం. రిమైనింగ్ అమౌంట్ సబ్సిడీలో వెళ్ళిపోతుంది. అంటే మనం ఎటువంటి రూపాయి మన పాకెట్లో నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి పర్చేజ్ ఎంతైతే జరిగిందో ఆ పర్చేజ్లో నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం 100 రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాస్తాం, కానీ 100 రూపాయలు ఖర్చు పెట్టలేదుగా, అందులో సబ్సిడీ ఉందిగా, సబ్సిడీని సపరేట్గా చూపించాలి. కాబట్టి చూడండి మనం ప్రతి ఒక్క రూపాయిని సపరేట్గా చూపించాలి. అంటే సార్ నాకు 80 రూపాయలే ఖర్చు అయింది, 100 రూపాయలు కాలేదు, అలాంటప్పుడు నేను డైరెక్ట్గా 80 రూపాయలే రికార్డ్ చేయొచ్చు కదా, ఆ 20 రూపాయలు ఎందుకు రికార్డ్ చేయాలి అంటే
మరి నీకు నీ బిజినెస్కి సబ్సిడీ వచ్చిందని నువ్వు అకౌంట్స్లో చూపించాలిగా. అలా చూపించాలి అంటే నువ్వు 100 రూపాయలు పెట్టి సరుకులు కొన్నావు, కానీ అందులో 20 రూపాయలు నీకు సబ్సిడీ అయింది అంటే నెట్గా నీకు 80 రూపాయలే ఖర్చు అయింది పర్చేస్కి అని చెప్పి మనం క్లియర్ కట్గా చూపించాలి. అలా చూపించాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ సబ్సిడీస్ని పర్చేజ్ వాల్యూ నుంచి తగ్గించడం జరుగుతుంది, లెస్ చేస్తాము. సో సబ్సిడీస్ చూస్తే 30,000 ఉంది. సో స్ట్రైట్ ఫార్వర్డ్గా నేనేం చేస్తున్నానంటే లెస్ సబ్సిడీస్. సో 3 lakhs రూపీస్ కాబట్టి నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, ఏదన్నా అమౌంట్ తగ్గించే అమౌంట్ ఉంటే దాన్ని కంప్లీట్గా బ్రాకెట్లో పెట్టమని చెప్పాను. రైట్, రైట్. నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో చూసినట్లయితే అలాగే ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫినిష్డ్ గుడ్స్ అనేది, అలాగే నెక్స్ట్ చూస్తే డ్యూటీ డ్రాబ్యాక్ మోడ్ వ్యాటబుల్ ఎక్సైజ్ డ్యూటీ అని చెప్పి క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. అదొక 15,000 ఉంది. ఇక్కడ డ్యూటీ డ్రాబ్యాక్ అంటే ఏంటి అంటే మనం ఏం చేస్తుంటామంటే ఫస్ట్ ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఏ వస్తువు తయారైనా ఆ తయారైన వస్తువు పైన పడే ట్యాక్స్ ఏంటి అంటే ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ అనే టైప్ ఆఫ్ ట్యాక్స్ ఫస్ట్ ఏంటంటే పడుతుంది. సో అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఎక్సైజ్ డ్యూటీ అనేది పడడం జరిగింది, మనం ఎక్సైజ్ డ్యూటీ కట్టుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే అంటే పర్చేస్ చేసేటప్పుడు దాంట్లోనే ఎక్సైజ్ డ్యూటీని కూడా వేసి కట్టి సరుకులు కొనుక్కున్నాం. సరుకులు కొనుక్కున్న తర్వాత ఏమైందంటే మళ్ళీ కొన్ని అప్లికేషన్స్, కొన్ని రూల్స్ ప్రొసీజర్స్ ప్రకారంగా మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ ఫార్మాట్ అన్నీ కూడా అంటే రిపోర్ట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సబ్మిట్ చేసిన తర్వాత వీలైతే ఏదన్నా మనకి రీఫండ్ ఏదన్నా ఎలిజిబిలిటీ ఉంటే రీఫండ్ అంటే కట్టిన ట్యాక్స్లో కొంత భాగం రిటర్న్ వచ్చేటట్లు ఎలిజిబిలిటీ ఏదన్నా ఉంటే అలాంటివి రీఫండ్ వచ్చేస్తాయి. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే డ్యూటీ డ్రాబ్యాక్ అని చెప్పి చెప్తున్నాం. అంటే కట్టిన ఎక్సైజ్ డ్యూటీ ఏమవుతుందంటే మళ్ళీ మనకే రిటర్న్ రీఫండ్ వస్తుంది. రీఫండ్ వచ్చింది అంటే పర్చేస్ చేసేటప్పుడేమో ఎక్సైజ్ డ్యూటీ వేసి కట్టాం కాబట్టి పర్చేస్ వాల్యూ ఏమై ఉంటుంది, పెరుగుంటుంది. ఇప్పుడు ఆ పెరిగిన వాల్యూలో మళ్ళీ కొంత అమౌంట్ రిటర్న్ వచ్చేస్తుందిగా, అంటే అంత అమౌంట్ మీకు పర్చేస్ జరగలేదుగా. కాబట్టి పర్చేస్ అమౌంట్ని ఇప్పుడు ఏం చేయాలి, మనం తగ్గించాలి. అప్పుడు పర్చేస్ వాల్యూ తగ్గింది కాబట్టి మనం ఏం చేయాలి, పర్చేస్ అమౌంట్ నుంచి ఈ ఏదైతే డ్యూటీ డ్రాబ్యాక్ ఛార్జెస్ అనేవి ఉన్నాయో వాటిని మనం లెస్ చేయాలి. అర్థమవుతుంది కదండి. సో అదే ఒక 15,000 ఉంది. సో కట్టిన ట్యాక్స్ మళ్ళీ మనకి రిటర్న్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేస్తున్నామంటే లెస్ చేయాలి. సో లెస్ చేయడం జరుగుతుంది. లెస్లోనే డ్యూటీ డ్రాబ్యాక్ అని చెప్పి సో 15,000 ఉంది కాబట్టి సో దాన్ని కూడా బ్రాకెట్లో పెట్టి 15,000. అర్థమవుతుంది కదండి, రైట్. సో ఇక్కడతో అడ్జస్ట్మెంట్స్ అన్నీ అయిపోయాయి కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఓవరాల్గా మనం యాడ్ చేయాల్సినవన్నీ యాడ్ చేయను, సో లెస్ చేయాల్సినవన్నీ లెస్ చేయను. తీరా చూస్తే మనకి ఎంత ఉంది అంటే 11,55,000 ఉంది కాబట్టి సో 11,55,000 అమౌంట్ అనేదాన్ని రికార్డ్ చేయడం జరిగింది, రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే అలాగే క్వశ్చన్లో నెక్స్ట్ ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ రావని అప్పుడే చెప్పాను. సో నెక్స్ట్ ఫ్రైట్ ఉంది, క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉంది, ఆక్ట్రాయ్ ఉంది. సో వీటిని అలాగే ఫ్రైట్, క్యారేజ్ ఇన్వర్డ్స్, ఆక్ట్రాయ్, ఇంపోర్ట్ డ్యూటీ, క్లియరింగ్ ఛార్జెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. సో వీటన్నిటిని నేనేం చేస్తున్నానంటే దాంతోపాటు వీటన్నిటిని ఇప్పుడు మనం ట్రేడింగ్ అకౌంట్లో డెబిట్ సైడ్ మనం ఏం చేయాలి, రికార్డ్ చేయాలి. సో టు ఫ్రైట్, టు క్యారేజ్ ఇన్వర్డ్స్, టు ఆక్ట్రాయ్ అంటే ఏంటో కూడా చెప్పాను. సో అలాగే టు ఇంపోర్ట్ డ్యూటీ అండ్ డాక్ ఛార్జెస్ ఏదైతే సో ఇంపోర్ట్ డ్యూటీ అవన్నీ ఎక్కడైనా బయట నుంచి ఏదైనా ప్రోడక్ట్స్ని కనుక ఇంపోర్ట్ చేయించుకుంటే వాటిపైన ఖచ్చితంగా మనం పే చేయాల్సిన
ట్యాక్సెస్ అవన్నీ. ఓకే రైట్. సో ఇప్పుడు ఫ్రైట్ ఎంత ఉంది? సో ఫ్రైట్ చూసినట్లయితే 27,500 ఉంది. సో 27,500. సో అలాగే నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్డ్స్ ఉంది, రైట్. సో క్యారేజ్ ఇన్వర్డ్స్ చూస్తే 2,500 ఉంది. సో 2,500. సో నెక్స్ట్ అలాగే ఆక్ట్రాయ్ 12,000 ఉంది. సో ఆక్ట్రాయ్ టు ఆక్ట్రాయ్ డిటి 12,000. అలాగే నెక్స్ట్ డాక్ చార్జెస్ ఉంది. సో డాక్ చార్జెస్ చూస్తే ఇంపోర్ట్ డ్యూటీ అండ్ డాక్ చార్జెస్ 1,30,000 ఉంది. సో 1,30,000. అలాగే నెక్స్ట్ క్లియరెన్స్ ఛార్జెస్. సో క్లియరింగ్ ఛార్జెస్ వచ్చి 40,000 ఉంది. సో 40,000 అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు మనకేంటి అంటే ఈ క్లియరెన్స్ ఛార్జెస్ ఉంటాయి, అలాగే డాక్ ఛార్జెస్ ఉంటాయి. సో షిప్లో కనుక మనకి ఏదన్నా ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ జరిగేటప్పుడు డాక్ ఛార్జెస్ కంపల్సరీ పే చేయాలి. సో అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ మనం కూడా వాటిని రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారు చేయడానికి పడ్డ ఖర్చులు 1,20,000 ఉంది. సో 1,20,000, రైట్. సో దీంతో పాటుగా మనకి ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫినిష్డ్ గూడ్స్ అనేది ఒకటి ఉంది. సో దాన్ని కూడా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రికార్డ్ చేయాలి కాబట్టి టు ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫినిష్డ్ గూడ్స్. అమౌంట్ వచ్చి 35,000. సో 35,000, రైట్. సో అన్నీ క్లియర్గానే ఉన్నాయి, ఫైన్. సో ఇక్కడ చూస్తూ ఉంటే మనకి ఏంటి అంటే ఓపెనింగ్ స్టాక్ ఉంది, పర్చేజ్ వేసాం. సో కాకపోతే పర్చేజ్లో ఏంటి అంటే సింపుల్గా మనం ఈ సబ్సిడీస్ డ్యూటీ డ్రాబ్యాక్ అనేది కొత్తగా ఏం చేసామంటే లెస్ చేయడం జరిగింది. సబ్సిడీస్ అనేది గవర్నమెంట్ నుంచి కానీ సో ఎవరి దగ్గర నుంచి అయినా రావచ్చు, ప్రాబ్లం లేదు. సో అయితే దానివల్ల మనకి పర్చేజ్ వాల్యూ ఉన్నంత వాల్యూ కాదు కాబట్టి మనకి తక్కువే పడింది కాబట్టి సో దాని నుంచి లెస్ చేయాలి. అలాగే డ్యూటీ డ్రాబ్యాక్ పర్చేజ్తో పాటు ట్యాక్స్ కట్టుంటాం, అది ఇప్పుడు రీఫండ్ వస్తుంది. రీఫండ్ వచ్చింది అంటే మనకి పర్చేజ్ ఏదైతే మనం ఖర్చుగా చూపించుంటామో అంత పడి ఉండదు, మనకి తగ్గుంటుంది కాబట్టి పర్చేజ్ వాల్యూ నుంచి తగ్గించి చూపిస్తాం, రైట్. సో అలాగే ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాబట్టి స్ట్రైట్ ఫార్వర్డ్గా వేసాం. ఫ్రైట్ అన్న క్యారేజ్ ఇన్వర్డ్స్ అన్న దాదాపు ఒకటే అని చెప్పాను నేను ఆల్రెడీ. సో ఆ డిఫరెన్సెస్ తెలుసుకోండి. డౌట్ ఉంటే మీరు ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో అలాగే టు ఆక్ట్రాయ్. సో ఆక్ట్రాయ్ అనేది కూడా ప్రీవియస్ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆక్ట్రాయ్ అంటే ఏంటి అని. సో అలాగే టు ఇంపోర్ట్ డ్యూటీ అండ్ డాక్ చార్జెస్, క్లియరెన్స్ చార్జెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెన్సెస్, ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫినిష్డ్ గూడ్స్. సో అన్నిటిని కూడా మనం క్లియర్ కట్గా ఖర్చు చేయడం జరిగింది. సో నెక్స్ట్ అలాగే ఇక్కడ అన్ని కూడా వేసాం. దాంతోపాటు ఇంకొక పాయింట్ వదిలేసినట్టున్నాం, అది చూడండి. అదేంటి అంటే గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్. ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏమైందంటే గూడ్స్ డెస్ట్రాయ్ అయిపోయాయి, అన్నీ కూడా కాలిపోయి ఉంటాయి. దాని యొక్క కాలిపోయిన వర్తబుల్ గూడ్స్ కాలిపోయిన గూడ్స్ యొక్క వాల్యూ ఎంత అంటే 10,000 అని చెప్పి క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 10,000 రూపాయల విలువ గల సరుకులు మనకి ఏమైందంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగి కాలిపోయాయి. అది అంతే కాలిపోతే మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటామండి, ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకుంటాం. అయితే కాలిపోయిన సరుకులు కూడా మన దగ్గరే ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే బై క్లోజింగ్ స్టాక్ కింద గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అమౌంట్ వచ్చి 10,000. సో ఈ విలువ గల సరుకులు కూడా మన దగ్గర ఉన్నాయి, దానిపైన ఇన్సూరెన్స్ వస్తుంది. గూడ్స్ వల్ల డబ్బులు వస్తాయి కాబట్టి అది మనకి డైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది. గూడ్స్ వల్ల డైరెక్ట్గా డబ్బులు వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్. సేల్స్ కూడా అంతే కదండి, గూడ్స్ని డైరెక్ట్గా సేల్ చేయడం వల్ల మనకి బిజినెస్లోకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్గా ట్రీట్ చేసి మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే దాన్ని డైరెక్ట్గా సేల్స్ అని చెప్పి డైరెక్ట్ ఇన్కమ్ కాబట్టి ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ వేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనం అలాగే వేయడం జరిగింది. సో టోటల్ ఎంత అంటే 24,90,000 వస్తుంది, 24,90,000. సో టోటల్ని రెండు సైడ్లు సమానంగా వేసుకోవాలి కాబట్టి 24,90,000
ఓకే, సో దీన్నే మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ మళ్ళీ మనకి ఇంకా బ్యాలెన్స్ ఉంది, ఇటు టోటల్ చేస్తే మనకి 24,90,000 రాలేదు కాబట్టి టు గ్రాస్ ప్రాఫిట్ C/D క్యారీ డౌన్. ఇప్పుడు నేను గ్రాస్ ప్రాఫిట్ని క్యారీ చేస్తున్నాను. ఆ అమౌంట్ ఎంతండి అమౌంట్ 4,88,000. రైట్, సో ఇదే అమౌంట్ని మళ్ళీ మనం ఏం చేస్తాము, బ్రాడ్ డౌన్ చేయాలి కాబట్టి బై గ్రాస్ ప్రాఫిట్ బ్రాడ్ డౌన్. సో అమౌంట్ ఎంత అంటే 4,88,000. సో అర్థమైంది కదండి. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం, చాలా ఈజీ ప్రాబ్లం. కాకపోతే కొన్ని పాయింట్స్, కీ పాయింట్స్ ఉన్నాయి ఇందులో. అందుకే ఈ సెకండ్ ప్రాబ్లం కూడా ట్రేడింగ్ అకౌంట్లో పెట్టడం జరిగింది. అదేంటి అంటే డ్యూటీ డ్రాబ్యాక్ చార్జెస్ ఒకటి, గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ యాక్సిడెంట్ ఒకటి. సో ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ మనకేం జరిగింది అంటే టోటల్ క్రెడిట్ సైడ్ ఇన్కమ్ టోటల్ చేసాం. అంటే క్రెడిట్లో మనం అన్ని డైరెక్ట్ ఇన్కమ్స్ వేస్తున్నాం, డెబిట్లో అన్ని కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వేస్తున్నాం. ఎందుకంటే ట్రేడింగ్ అకౌంట్ని మనం ఫాలో అప్ అయి చేసేది ఏ రూల్ ప్రకారం వేస్తున్నాము, నామినల్ రూల్ ప్రకారం వేస్తున్నాం. నామినల్ రూల్ ప్రకారం డెబిట్ సైడ్ ఎక్స్పెన్సెసే రావాలి, క్రెడిట్ సైడ్ ఇన్కమ్సే రావాలి. కాబట్టి అదే ప్రొసీజర్ ప్రకారం ఇక్కడ కూడా మనం వేయటం జరిగింది. సో అదే ప్రొసీజర్ ప్రకారం వేసినప్పుడు ఏంటంటే ఇన్కమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఎక్స్పెండిచర్స్ తక్కువగా ఉన్నాయి. ఈ ఇన్కమ్స్ నుంచి ఎక్స్పెండిచర్స్ తీసేయగా ఇంకా మన దగ్గర ఎంత డబ్బులు మిగిలాయి, 4,88,000 మిగిలింది అంటే ప్రాఫిటేగా. అందుకే దీన్ని టు గ్రాస్ ప్రాఫిట్ అని చెప్పాం. అదే గ్రాస్ ప్రాఫిట్ని మళ్ళీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోకి ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ట్రేడింగ్ అకౌంట్ కిందనే వేస్తామండి. సో అందుకే ఏం చేస్తామంటే వెంటనే దీన్ని బ్రాడ్ డౌన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ ఏం చెప్పుకోబోతాము అంటే కంప్లీట్గా సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఏంటి, దాంట్లో ఏ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వేయాలి, ఎలా వేయాలి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అర్థమైంది కదండి, రైట్. సో కంప్లీట్గా ట్రేడింగ్ అకౌంట్ ఇది. సో నెక్స్ట్ ఇంతటితో అకౌంటింగ్ బేసిక్స్ ఇన్ తెలుగు పార్ట్ 17 అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని ఫేస్బుక్లో, వాట్సాప్లో అలాగే షేర్ చేయండి. సో అలాగే నెక్స్ట్ ఏంటి అంటే మీ విలువైన కమెంట్స్ని కూడా ఈ వీడియో కిందనే తెలపండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మా వీడియోస్ని అందరూ రెగ్యులర్గా వాచ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.